వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో ఎలక్షన్ హీట్ కాకరేపుతుంది. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. అధికార వైసీపీ, విపక్ష టీడీపీలకు బలంగా పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు షర్మిల. అభ్యర్థులే లేరనుకున్న కాంగ్రెస్ తరపున అభ్యర్థులు బరిలో నిలిపి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. అయితే కడప జిల్లా పర్యటనలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. షర్మిలకు ఓ కార్యకర్తకు మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లా దువ్వూరులో ప్రచారం నిర్వహిస్తూ ఉండగా వైసీపీ కార్యకర్త జై జగన్ నినాదాలు చేశాడు. దీంతో వైఎస్ షర్మిల దమ్ముంటే స్టేజ్ పైకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. జగన్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. షర్మిల సవాల్ స్వీకరించిన సదరు వైసీపీ కార్యకర్త కాంగ్రెస్ చీఫ్ వద్దకు వచ్చి మాట్లాడారు. జగన్ వల్ల సంక్షేమం, అభివృద్ధి జరిగిందని, జగన్ తమ వెంట ఉంటే ఎప్పటికీ ఉంటాడని చెప్పుకొచ్చారు. మీ కుటుంబ ఇబ్బందులు ఉంటే చూసుకోండి అని, కానీ జగన్ను తప్పుపట్టవద్దని సూచించారు. మనస్పర్ధలు పక్కన పెట్టి జగన్తో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామన్నాడు. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. సమస్యలు ఏమున్నాయో మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకన్నీ చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తారు. ఆయన మా కోసం ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారక్క, మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు, కాదనిలేవే, అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు. మీరు వచ్చారు, మీ మీద మాకైతే అభిమానం ఉందక్క. రాజశేఖర బిడ్డగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క, కాదని లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు, ఆయన చాలక్క. మీరు కూడా రండి, మాతో అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామక్క. తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క, అన్నతో పాటు రండి, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అక్క. వైసీపీ కార్యకర్తకు అదే స్థాయిలో వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. అదే వైఎస్ జగన్ కోసం 3,000కు పైగా కిలోమీటర్లు నడిచారని గుర్తు చేశారు. అలాంటి నన్ను రోడ్డు పాలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే షర్మిల, వైఎస్ జగన్ అభిమానుల మధ్య జరిగిన ఈ చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు షర్మిలకు మద్దతుగా, వైసీపీ అభిమానులు జగన్ కు మద్దతుగా కమెంట్స్ చేస్తున్నారు. మైక్ ఇచ్చిన షర్మిలకు దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చారు అంటూ వైసీపీ ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తూ ఉండగా, జగన్ ఫ్యాన్ కు షర్మిల అదిరిపోయే రిప్లై ఇచ్చారు అంటూ హస్తం శ్రేణులు కమెంట్స్ చేస్తున్నాయి. మేడమే తీసుకోవట్లేదు అన్న, ఇయ్యండి మేడమే వద్దంటుందన్న, అర్థం చేసుకోండి. గొప్పగా చెప్పాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3,200 కిలోమీటర్లు పాదయాత్ర